14/3/2026 నాడు ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు. ముఖ్యంగా మొదటి పరీక్ష తెలుగు పరీక్ష. మీ దశాబ్ద కాలపు కృషికి ఒక అద్భుతమైన మలుపు తిప్పుతున్న రోజు రేపటి రోజు. ఇలాంటి రోజును పరీక్షని ఒక వేడుకగా రాయడం చాలా ముఖ్యం, ఆనందంగా రాయడం ముఖ్యం. దానికి మీరు చేయాల్సిందల్లా ఎంత ఓపికగా ఉంటే అంత బాగా రాయగలుగుతారు. తెలుగు పరీక్షలో కావాల్సింది సహనం. ఆ పరీక్ష పేపర్లో ఉన్న ఇచ్చిన ప్రశ్నల్ని స్పష్టంగా శ్రద్ధగా చదివి అవగాహన చేసుకొని సమాధానం రాయడం అనేది కీలక అంశం. ఎవరికైతే సహనం ఉంటుందో వారు విజయం సాధిస్తారు రేపు. ముఖ్యంగా మనకు 11 పాఠాలు ఉన్నాయి. అందులో 6 పద్యభాగ పాఠాలు, 5 గద్యభాగ పాఠాలు. ఎవరైతే ఈ 6 పద్యభాగ పాఠాల్లోని సారాంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి దానిలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ 6 పాఠాల నుంచి ఏ ప్రశ్న అడిగినా అది స్వీయ రచన, లఘు సమాధానం కావచ్చు, వ్యాసరూప సమాధానం కావచ్చు, చక్కగా రాయగలుగుతారు. అట్లానే రెండవది గద్య భాగం. మనకు 5 పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలని ఎవరైతే క్షుణ్ణంగా చదివారో అందులోంచి వచ్చే లఘు సమాధానం కానీ వ్యాసరూప సమాధానం కానీ స్పష్టంగా రాయగలుగుతారు. ఇక అన్నిటికన్నా ముఖ్యం రామాయణం. మనకి 12 మార్కులని, అత్యధిక మార్కులని ఇస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే అది రామాయణం. పరిచిత గద్య రూపంలో 5 మార్కులు, అదేవిధంగా వ్యాసరూప సమాధాన రూపంలో 5 మార్కులు. పిల్లలారా, మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే రామాయణం ఎందుకు చదవాలి అనే మొదటి పేజ్ చాలా స్పష్టంగా శ్రద్ధగా చదివి అందులో ఉన్న అంశాలను నేర్చుకోండి. ఎందుకంటే ఆ ఒక్క పేర కనుక మీకు వస్తే, ఆ ఒక్క పేజ్ కనుక మీకు వస్తే 4 ప్రశ్నలకు సమాధానం అవుతుంది. రాముని గుణగణాలు రాయాలన్నా, రాముడు ఎందుకు గొప్పవాడు అని రాయాలన్నా, రామాయణం ఎందుకు చదవాలి అంటే రాయాలన్నా, తర్వాత రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకు అన్నారంటే రాయాలన్నా, అదేవిధంగా రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథం ఎందుకు అని రాయాలన్నా కూడా ఆ ఒక్క పేజ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అట్లానే సీతాపహరణకు దారితీసిన పరిస్థితులు, తర్వాత హనుమంతుని యొక్క విశిష్టత అనేవి రామాయణంలో అత్యంత ప్రధానమైన ప్రశ్నలు. ఇక పరిచిత పద్యం అత్యంత కీలకం. ఈ బిట్ ఎందుకు నానా అంటే మనకి దానశీలం, వీర తెలంగాణ, భిక్షతో పాటు శతక మధురిమ అనేవి 4 పద్యభాగ పాఠాలు ఉన్నాయి, ముఖ్యమైనవి. ఎందుకు అంటే వీటిలో ఉన్న చుక్క పద్యాలే మనకి పరిచిత పద్యంలో అడుగుతారు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ఈ పరిచిత పద్యాలు గనక, చుక్క పద్యాలు గనక మీకు బాగా వస్తాయి, అంటే పద్యం భావం పూర్తిగా వచ్చినట్టయితే ఇది సుమారు 15 నుంచి 20 మార్కులు పొందడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా పరిచిత పద్యం అంటే 5 మార్కులే అనుకుంటాం, కానీ కాదు. ఆ పాఠాల నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం రాయటానికి కూడా ఈ భావాలు ఉపయోగపడతాయి. కేవలం 2 పద్యాలే అడుగుతారు. మిగతా పద్యాలన్నింటిలోని భావం మనకు వచ్చినట్టయితే ఆ సమాధానాలు రాయటానికి ఆ పరిచిత పద్యం బాగా ఉపయోగపడుతుంది. ఇక స్వీయ రచన, వ్యాసరూప సమాధానం రాయాలి అనుకున్నప్పుడు మనం వ్యాసం అంటున్నాం, అంటే దాన్ని నిడివి ముఖ్యంగా ఏమి అడిగాడు, ఆ ప్రశ్నలో ఏం అడిగాడు, ఎందుకంటే అభిప్రాయం ఏంటి, అది మీకేమర్థమైంది, కారణాలు రాయండి, వివరించండి, విశ్లేషించండి, ఇలాంటి ట్యాగ్లు ఉంటాయి. వాటిని అవగాహన చేసుకొని ప్రశ్నని ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రశ్నను 1-2 సార్లు చదవండి. ఏం అడిగాడో అడిగిన మేరకే రాయండి. లఘు సమాధానం అయితే 5 నుంచి 6 వాక్యాలు, వ్యాసరూప సమాధానం అయితే 10 నుంచి 12 వాక్యాలు అని చెప్తారు. దానికి లోబడి కట్టుబడి రాయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా సృజనాత్మకతలో కరపత్రం, ప్రశ్నావళి, సంభాషణ, కవిత, లేఖ, వ్యాసం ఈ 6టిని బాగా చూసుకోండి. ముఖ్యంగా సంభాషణ అంటే మాటల సాగింపు. ముఖ్యంగా 10 వాక్యాలు అంటే 5 ఒక వ్యక్తి ద్వారా 5 ఇంకొక వ్యక్తి ద్వారా జరిగే సంభాషణ చూసుకుంటే చాలు. అట్లనే ప్రశ్నావళి రాయాలి. మనకి 10 ప్రశ్నలు రాయాలి ఇంటర్వ్యూ కోసం. దానికి 10 ఏమో, అందులో 3 ఏమో వ్యక్తిగతం, ఒక 5 నుంచి 6 వృత్తిగతం, 1 సందేశం. అలానే కరపత్రం రాయాల్సి వచ్చినప్పుడు కూడా ఒక మంచి కొటేషన్ రాయండి, అది కూడా సులభంగా రాయండి. ముఖ్యంగా సమాచారం కోసం మీరే ఒక 4 ప్రశ్నలు వేసి 4 జవాబులు రాయండి. ఇక చివరగా ప్రచురణకర్త వాటి వివరాలు రాయండి. కాబట్టి
ముఖ్యంగా పదజాలం వ్యాకరణ విషయంలో మీకు ఏకైక సూచన ఏంటంటే అక్కడే 4 సమాధానాలు ఉంటాయి. తొందరపడకుండా ఒక్కసారి ఆలోచించినట్టయితే సరైన సమాధానాన్ని ఎందుకంటే చాలా కాలం చదివి ఉన్నారు కాబట్టి సరైన సమాధానాన్ని గుర్తించి రాయగలుగుతారు. ఓపిక సహనమే మిమ్మల్ని విజయానికి విజయం మెట్ల వైపు తీసుకువెళ్తుంది, విజయం సాధించే దిశకు తీసుకువెళ్తుంది. కాబట్టి సహనంగా రాసి అక్షరాల్ని అందంగా గుండ్రంగా రాయాల్సిందిగా సూచిస్తూ ఓపికగా పదానికి మధ్య అనవసరపు గ్యాప్ ఇవ్వకుండా చక్కగా కుదిరించి రాయాలని